నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేజ్రీవాల్ ప్రజల్ని కలుషితం చేయాలని చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. ఢిల్లీలో చంద్రబాబు మీడియా సమావేశం. పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుందని వెల్లడి. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టీకరణ. నగరంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశం. నగరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీ పంచమి వేడుకలు. చదువుల తల్లి సరస్వతి దేవిగా భక్తులకి కనువిందు చేసిన దుర్గమ్మ. విద్యార్థులకి ఉచిత దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీకి అన్ని విధాలా మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి వినూత్నమైన పాలసీతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులై అని తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన సూక్తిని బడ్జెట్ తొలి వ్యాఖ్యలో ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారని సీఎం వెల్లడించారు. ఈరోజు దేశంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, సుపరిపాలన మన మీద దోచుకోవడం కాకుండా ప్రజల్ని ఎంపవర్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చర్చ చేయాలని కూడా చెప్తూనే నిన్న అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఢిల్లీ ఓటర్స్కి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో మనం చూస్తే కాస్తో కోస్తో ఆ డైరెక్షన్లో ప్రిపేర్డ్గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏఐ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే జీరో పావర్టీ కావచ్చు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ముందుకున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి కొంతమంది అర్థం కాని వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా, పేరు చెప్పక్కర్లేదు. మనకు శక్తి ఉంటే, మన పరిపాలన బాగుంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ 1 స్టేట్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ డైరెక్షన్గా ముందుకు పోతున్నాం. అందుకే మొన్న కూడా మీరు చూస్తే 12.94% గ్రోత్ రేట్ వచ్చింది ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ నుంచి 15% రావాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాం. దానికి ఇవన్నీ దోహదం చేస్తాయని ఆశిస్తున్నా. ఆ డైరెక్షన్లో పనిచేస్తాం. ఎంఎస్ఎంఈ ఎస్టర్డే వాట్ షీ మెన్షన్, ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. యాజ్ ఆన్ టుడే గ్లోబలీ Indians are doing extremely well. If you see here, first mover advantage in technology, demographic dividend. Because of demographic dividend, Indians are becoming entrepreneurs globally. This MSME policy will give a new hope, and also it is a game changer altogether. And also if you see investment, very crucial, not only government investment, how to bring private investment, what are all the new models we are going to emerge. In economic reforms, if you can go through back, because of economic reforms, we are able to do PPP model, public-private investments. There is a total sea change in infrastructure, either roads or airports or ports or communication sector, especially bandwidth, connectivity, everything. Today, again this policy, investment policy, it is going to impact big way. New models are going to come. Not only PPP, viability gap funding, and so many creative things are going to happen. With this, again, huge investment is going to come in all these sectors. Tax reforms I have seen, taxation, financial sector, power sector, urban development, mining, regulatory. I remember very well, first regulatory commission has been set up by Andhra Pradesh government in power sector reforms.
At that time, nobody knows what is regulatory commission. Then every department has come regulatory commissions now. Airport, airlines, or insurance, everywhere it is happening now. And also government efforts to accelerate growth is one aspect, and also secure inclusive development. That is where zero poverty. We are proposing now P4, public, private, people's partnership. Not only eradication of poverty, how to bring last mile at for others. Even today we are facing that problem, that this budget is going to give inclusive growth rate. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారుల్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా బెంజ్ సర్కిల్, రామలింగేశ్వర నగర్, నేతాజీ బ్రిడ్జ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శ్రీ పంచమిని పురస్కరించుకుని దుర్గమ్మను సరస్వతి దేవిగా అలంకరించారు. విద్యార్థులకి ఉచిత దర్శనం కల్పించారు. సరస్వతి దేవి ప్రసాదం, పెన్ను, ఫోటో, కంకణాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా సరస్వతి యాగాన్ని నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి భక్తులు పోటెత్తారు. లక్షణమైంది దాంట్లో పసుపు కుంకుమ వేయాలి. పసుపు కుంకుమ వేయాలి. ఒక పువ్వు కూడా వేయాలి. దాంట్లో చిన్న పువ్వు కూడా వేయండి. చిన్నది ఒకటారు భగవాన్ గ్లాసు మీద చెయ్యిలో గోపించి పెట్టండి. కూర్చుకొని నీళ్ళలో ఇలా తిప్పాలి. అవనిగడ్డ మండలం పులిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయ ప్రధాన ద్వారం తలుపులు తాళాలు పగలకొట్టి దొంగతనం. 1,00,000 విలువైన స్వామివారి వెండి మకర తోరణం, వెండి కిరీటం దోచుకు వెళ్లిన దుండగులు. రంగంలోకి దిగిన పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లోజ్ టీం. కేసుని నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన సిఐ యువకుమార్, ఎస్ఐ శ్రీనివాస్. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు సిడగం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సురేష్, తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ ఇజనగిరి లక్ష్మీప్రసాద్, నాయకులు సుంకర రాంబాబు, వాగు బలరాం, పైల విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నారో వాళ్ళని ఆదిలోనే అణగదొక్కాలనేటువంటి ఒక ప్రణాళిక రూపంగా కొంతమంది దళాలను ఉపయోగించుకొని మొదటి దశలోనే వీళ్ళని కిందకి అణగదొక్కాల ఉద్దేశం మీద ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారాలు చంద్రబాబు నాయుడికి, జనసేన కూటమి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాత్ర ఉంది. ఈ యొక్క నియోజకవర్గాల్లో ద్వితీయ శక్తిగా ఎవరు కూడా తయారు కాకూడదు, వాళ్ళని అణగదొక్కాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నం ఇది. ఆయన శాసనసభలోనే చెప్పారు, 40,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి మీరు 11 సీట్లతో సరిపోటీ వచ్చింది. రాబోయే రోజుల్లో ఆ సీట్లు కూడా రావు, ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పని ఆ రోజు శాసనసభలు చెప్పారు. అదే జరిగి తీరుతుంది. ఈ రోజున నేనున్నాను మీకు అనేటువంటి మనోవేదన ఇచ్చేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది.
అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తితో చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో, కాబట్టి ఈయన్ని ఆదిలోనే అణిగి దొక్కాలనేటువంటి ఉద్దేశం మీద ఒక ప్రణాళిక రూపంగా జరిగినటువంటి వ్యవహారంగా మేమందరూ కూడా భావించుకుంటున్నాం. దానికి తోడు పక్కన ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి యొక్క ద్వితీయ శ్రేణి నాయకులు కూడా నిన్న శనివారం నాడు రాత్రి జరిగినటువంటి కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా యొక్క ప్రియతమ నాయకుడిని బాధ కలిగేలా చేసేటువంటి పరిస్థితి. భద్రరామ గారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా ఎవరైనా హాని తలపడితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పని ఇది హెచ్చరికగా భావిస్తూ మీకు తెలియపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇటువంటి కుటీల కుయ్యత్నాలను కూడా మానుకోవాలని చెప్పి కోరుకుంటూ పత్రిక ద్వారా ఈ యొక్క సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది. మైలవరం మండలం అనంతవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి దేవాలయం శివాలయం ప్రతిష్టాపన సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల శాస్త్రోక్తన మంత్రోచ్చరణ నడుమ శివలింగం ధ్వజస్తంభంను ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ద్వారకా తిరుమల దేవస్థానం వంశపారపర్య ధర్మకర్తల మండలి సభ్యులు లయన్ ఎస్వి నివృత్తరావు పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న విద్యుదీకరణకి శతాబ్ది ఉత్సవాలను జరిపేందుకు రైల్వే శాఖ సంసిద్ధమైందని రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. తొలి విద్యుత్ రైలు పట్టాలెక్కిన ముంబై రైల్వే స్టేషన్లోనే ఈ వేడుకలు జరపనున్నట్లు వెల్లడించారు. Indian Railways is celebrating 100 years of electrification of railways. In the month of February in 1925, 100 years ago, the first train, electrified train had ran between the erstwhile Victoria terminus, now called CSMT, to Kurla. That was the first time when the electrified train ran in India. Since then, and before that, since 1853, railways have seen various stages of traction, right from steam engine era to a diesel era, and from diesel era now the finally electrification is completing. We are happy to tell that our Honorable Prime Minister Sri Narendra Modi ji had given us a call to go for 100% electrification, and this was included in all the budgets. Electrification was given a very, very huge push, and the result of it is that you can see in the last 8 to 10 years the pace of electrification is very fast, and we are now almost 98% electrification across the country. And our Railway Minister Sri Ashwini Vaishnav ji is hopeful that electrification will be completed by within next 12 to 18 months. Indian Railways will be 100% electrified, and in fact this will be the first ever railways in the world to be 100% electrified. Speaking about our South Central Railways, our General Manager and our PCEE had been pushing the railway electrification with a vigorous pace, and Vijayawada division has almost completed 100% electrification. Even Sikandrabad, Guntur, Guntukal divisions are almost nearing the electrification. And our General Manager and our PCEE, they have told us to ensure that the vision of our Prime Minister is fulfilled and we complete the electrification within next year. Thank you. 100 ఏళ్ల క్రితం అంటే ఈరోజు 3వ తారీఖు ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ నడిచింది బిట్వీన్ విక్టోరియా టెర్మినల్ నుంచి కుర్లా వరకు, అంటే నేటి తరం CSTM అంటారు. కరెక్ట్గా 100 ఏళ్ళు కంప్లీట్ సందర్భంగా ఇవాళ మనం ఫంక్షన్ జరుపుకుంటున్నాం. సో 100 years ఎలక్ట్రిఫై అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అలానే
SCRలో కూడా ఆల్మోస్ట్ 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగిపోయింది. ఇంకొక సంవత్సరం లోపల కంప్లీట్ జోన్ మొత్తం ఎలక్ట్రిఫై అవడం వల్ల చాలా వరకు ఇంధనం సేవ్ అవడంతో పాటు కొత్త టెక్నాలజీస్ కూడా రావడానికి ఈజీ అవుతుంది. అండ్ విజయవాడ డివిజన్ కూడా ఆల్మోస్ట్ 100% ఎలక్ట్రిఫై అయిపోయింది. ఎక్సెప్ట్ కాకినాడ కోటిపల్లి సెక్షన్ మాత్రమే మిగిలిపోయింది. అది కూడా శాంక్షన్ అయింది. సో నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలు అలానే మా రైల్వే మినిస్టర్ గారు ఒక చెప్పిన ప్రకారంగా GM గారు, మా PC గారు, DRM సార్ ఒక ప్రోత్సాహంతో డివిజన్ ఎలక్ట్రిఫికేషన్ ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అలానే ఎలక్ట్రిఫికేషన్ ఫాస్ట్గా జరగడం వల్ల చాలా వరకు కాస్ట్ సేవింగ్తో పాటు అందరికీ మూమెంట్ ఫ్రీ అవుతుందని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ కార్పొరేషన్ కి నిధులు కేటాయించినందుకు టీడీపీ బీసీ సెల్ స్టేట్ సెక్రటరీ NC భాను సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. వివిధ వృత్తులు చేసుకుని బొందిలి సామాజిక వర్గం బీసీ కార్పొరేషన్ అందిస్తున్న ఫలాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. CPIML న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవాళ కగార్ పేరుతో దేశంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఒక మారణ హోమం జరుగుతూ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ దేశంలో నక్సలిజాన్ని రూపుమాపుతామనే పేరుతోటి దేశ ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. అది పైకి చెప్పే మాట. అసలు ఉద్దేశం దేశంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉంటే అటవీ సంపదని, ఖనిజాలని, వనరులని కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టే లక్ష్యంతో ఇవాళ మోదీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో భాగంగానే ఇవాళ అటవీ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. ఈ అటవీ చట్టాల్లో మార్పుల్ని పార్లమెంట్ ఆమోదించకుండానే ఆర్డినెన్స్ రూపంలో కొన్ని తీసుకొచ్చింది. వీటికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఈ అడవి సంపద వేల సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా మేము ఇక్కడ కొనసాగుతున్నాం. ఈ అడవి మాది, సంపద మాది అని అక్కడ ఆదివాసీలు ఉద్యమిస్తా ఉన్నారు. దానికి నాయకత్వం ఇస్తున్న పార్టీలని లేదా దానికి నాయకత్వం ఇస్తున్న ఆదివాసీల్ని ఓచకోత కోసి నక్సలిజం ముసుకేసి మామూలుగా అక్కడ ఆయుధాలు లేకపోయినా కూడా వాళ్ళని చంపి వాళ్ళ చేతుల్లో ఆయుధాలు పెట్టి ప్రజలను కూడా ఆదివాసీలను కూడా డ్రెస్లేసి చంపుతున్న పరిస్థితి. అందుకే ఈ హత్యాకాండ మీద, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన మీద సుప్రీంకోర్టు జడ్జి తోటి ఒక విచారణ కమిటీ వేసి గతంలో ఎలా అయితే భార్గవ్ కమిషన్ వేసి ఒక హత్యాకాండకు వ్యతిరేకంగా నాడు ప్రభుత్వం ఇందిరాగాంధీ కాలంలో జరిగిందో భార్గవ్ కమిషన్ వేశారో ఆ రకంగా ఇవాళ జరుగుతున్న ఒక సామూహిక హత్యాకాండ మీద సుప్రీంకోర్టు తోటి ఒక కమిషన్ వేయాలని ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీనికి వ్యతిరేకంగా జరిగేంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు చర్చించి మేము తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, CPIML న్యూడెమోక్రసీ అధికార ప్రతినిధి. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బేడ, బుడగ, జంగం షెడ్యూల్ కులాల రాజ్యాంగ హక్కులు కల్పిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ బేడ, బుడగ, జంగం షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు కోరారు. అన్ని కులాలకి ఆన్లైన్ ద్వారా అందిస్తున్న సర్టిఫికెట్ల ప్రకారం తాము కూడా SC సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు కూడా తమకు కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సమస్యలపై స్పందించాలని కోరారు. అందరూ ఓకేనా? నా పేరు నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడబుడ్డ సంఘం సీరియల్ 9 షెడ్యూల్ కులం సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 45 సంవత్సరాల అనుభవం ఉంది దీంట్లో. ఆల్ ఇండియా బేడబుడ్డ సంఘానికి కూడా చైర్మన్ గా చేస్తున్నా. 5 రాష్ట్రాల్లో ఉన్నారు మా జనాభా. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రి అయిన శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, విన్నపం. అయ్యా, 59 కులాలు షెడ్యూల్ కులాలకి సమన్యాయం చేయటానికి, సామాజిక న్యాయం చేయటానికి
ఒక కమిషన్ నియమించారు. ఆ కమిషన్ కూడా 13 జిల్లాలు తిరిగి తర్వాత వారి కార్యక్రమం వారు జరుపుతూ ఉన్నారు. మాకు ఈ కూటమి ప్రభుత్వం మీద, మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు మీద మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఆయన యొక్క అనుభవం కానీ, ఆయన యొక్క సీనియారిటీ కానీ, సామాజిక న్యాయం సమన్యాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ 59 కులాలకి న్యాయం చేయాలని చెప్పేసే ఉద్దేశంలో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు. మాకు మాట ఇచ్చున్నారు, బేడాబట్ట సంఘం ఎస్సీ కులానికి రాజ్యాంగపరమైన మీ హక్కులో మేము రాగానే కుల ధృవీకరణ పత్రము ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి కూడా మాకు మాట ఇచ్చారు. మా ప్రధానమైన మనవి ఏంటి అంటే, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులకు సీరియల్ 9లో ఉన్న ఈ బేడాబట్ట సంఘం కమ్యూనిటీ రాజ్యాంగ పరంగా హక్కున్న వాళ్ళం. మేము మా హక్కుని అమలు చేయటానికి 1950 నుంచి 2023 9వ నెల వరకు మేము కుల ధృవీకరణ పొందుతూ రాజ్యాంగపరమైన హక్కును పొందుతూ ఉన్నాము. 2023 10వ నెల నుంచి ఈ కులాన్ని ఆన్లైన్లో ఆపుంచారు. ఆ విషయము ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆనాడే తెలియపరిచాము. మేము రాగానే మీకు సర్టిఫికేషన్ చేస్తామన్నారు. ఆన్లైన్లో పెట్టి అన్ని కులాలకి ఏ విధమైన న్యాయం జరుగుతుందో అదే విధంగా ఈ బేడాబట్ట సంఘం ఎస్సీ వారికి కూడా ఆన్లైన్లో పెట్టి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలన్నింటిని కూడా సామాన్యమైన ఈ పేదరికంలో వెనకబడి మగ్గుతున్న ఈ కులాలకి న్యాయం చేయాలని కోరుతున్నాము. మా మొదటి యొక్క విన్నపము. రెండోది, ఈ ఉపవర్గీకరణలో కులాలందరినీ కూడా వారి యొక్క జనాభాను చూపించి ఆ జనాభా ద్వారా సామాజిక న్యాయము సమన్యాయం చేయటానికి ఆలోచనలో ఉన్నారు. చెప్పండి సమన్వయంలో ఉన్నారు. వారు మాకు కూడా అదే న్యాయం జరగాలి, మా జనాభా ఎంత ఉన్నారో అది కూడా చూపెట్టి ఆన్లైన్లో పెట్టి చూపిస్తే మా జనానికి రావాల్సిన ఫలితము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు అందుతుంది. ఆ ఫలితం కోసమే మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఆన్లైన్లో అన్ని కులాలు ఉన్నాయి, మా కులాన్ని కూడా ఆన్లైన్లో పెట్టి మాకు ఈ అవకాశం ఇప్పించి మా కులాన్ని చూపెట్టి మా వాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందేటట్టుగా చేయమని చెప్పేసి గతంలో మీరు మాకు మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట ప్రకారంగా మీ మీద మాకు విశ్వసనీయత ఉంది. మరి ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మాకు నిజం చేసి మా వాళ్ళకి మేలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేజ్రీవాల్ ప్రజల్ని కలుషితం చేయాలని చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. ఢిల్లీలో చంద్రబాబు మీడియా సమావేశం. పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుందని వెల్లడి. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టీకరణ. నగరంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశం. నగరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీ పంచమి వేడుకలు. చదువుల తల్లి సరస్వతి దేవిగా భక్తులకి కనువిందు చేసిన దుర్గమ్మ. విద్యార్థులకి ఉచిత దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.